సొరకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూపించేస్తున్నా, చూసేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్‌ట్యాగ్. సో ఈ రోజు అయితే నేను సొరకాయ టమాటా కర్రీ చూపించేస్తున్నాను. సో కట్ చేసిన కూరగాయలు ఎందుకు చూపించానంటే అవి నేనే కట్ చేసా కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక 2 ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ఉల్లిపాయలు. తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని అవి కూడా వేసేసుకోండి. ఇలాగా వేయించాలి. సేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెంసేపు అయ్యాక మూత తీసి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మళ్ళీ కలిపేసుకోండి. మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసుకొని మూత తీసాక ఇప్పుడు బ్రౌనిష్ గా అయితే అవుతాయి అన్నమాట కొంచెం ఉల్లిపాయలు. అప్పుడు టమాటాలు వేసుకోవాలి. ఇవి 5 to 6 తీసుకున్నాను అనమాట. చిన్న చిన్న టమాటాలు ఇలా కట్ చేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఉప్పు మీ టేస్ట్ కి తగినంత వేసుకోండి. మళ్ళీ అంతా కలిపేసుకోండి. కొంచెంసేపు మూత పెట్టేసుకోవాలి. తర్వాత మూత తీసాక ఇలా అవుతుంది, కొంచెం పేస్ట్ లాగా అవుతుంది అనమాట. మసాలా కారం 1 స్పూను, పచ్చి కారం 1 స్పూను వేసుకోవాలి. మీకు ఎక్కువ కారం తింటే దాన్ని బట్టి వేసుకోండి. ఒక సొరకాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ముక్కలకి అంతా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి, అంతే. తర్వాత మూత తీసి కొత్తిమీర వేసేసుకుంటే మన కర్రీ రెడీ. సో ఎలా వచ్చిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.